చూడండి స్టూడెంట్స్ ఏం చేయమంటున్నారు, ప్రూవ్ దట్ div grade r పవర్ n ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 r పవర్ n మైనస్ 2. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తున్నాము. సో చూడండి, సో ఫస్ట్ నేనేం తీసుకుంటున్నాను అంటే, సో లెట్ r ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ తీసుకుంటున్నాను. సో దీని నుంచి మోడ్ rని తీసుకుంటున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో దీని నుంచి బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తే r స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఓకేనా అండి. సో ఫస్ట్ నేనేం ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే గ్రేడ్ r పవర్ n. సో గ్రేడ్ r పవర్ n అంటే ఏంటంటే డెల్ డాట్ r పవర్ n. డెల్ అంటే ఏంటండి, డో బై డో ఎక్స్ ఆఫ్ i బార్ ప్లస్ డో బై డో y ఆఫ్ j బార్ ప్లస్ డో బై డో z ఆఫ్ k బార్ ఇంటూ r పవర్ n. సో లోపలికి మొత్తాన్ని ఇంటూ చేసేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ r పవర్ n ఇంటూ i బార్ ప్లస్ డో బై డో y ఆఫ్ r పవర్ n ఇంటూ j బార్ ప్లస్ డో బై డో z ఆఫ్ r పవర్ n ఇంటూ k బార్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్తో r పవర్ n అని డిఫరెన్షియేట్ చేయాలి. సో n ఇంటూ r పవర్ n మైనస్ 1 డో r బై డో ఎక్స్. ఓకేనా అండి. ఈజ్ ప్లస్ i బార్ నెక్స్ట్ n ఇంటూ r పవర్ n మైనస్ 1 ఇంటూ డో r బై డో y ఇంటూ i బార్ ఈజ్ ప్లస్ n ఇంటూ r పవర్ n మైనస్ 1 ఇంటూ డో r బై డో z ఇంటూ k బార్. ఇది j బార్, సారీ. సో ఇక్కడ చూడండి మనం, సో ఫస్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో నౌ పార్షియల్లీ డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామా వై కామా జెడ్. అంటే ఫస్ట్ ఎక్స్తో తర్వాత వైతో తర్వాత జెడ్తో చేయాలి అని దాని అర్థం అండి. ఓకే. సో ఇప్పుడు చూడండి దీని కదండి. సో ఫస్ట్ ఎక్స్తో చేస్తే ఏమవుతుందండి, 2r ఇంటూ డో r బై డో ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇటు సైడ్ ఎక్స్కి మాత్రమే చేస్తాం 2x. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అయిపోతే డో r బై డో ఎక్స్ ఏమవుతుందండి, x బై r. సో సిమిలర్లీ డో r బై డో y ఈక్వల్ టు y బై r, డో r బై డో z ఈక్వల్ టు z బై r. సో ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో దట్ ఈక్వల్ టు n r పవర్ n మైనస్ 1 కామన్ ఉంది కాబట్టి కామన్గా తీయండి ఫస్ట్. సో డో r బై డో ఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు, x బై r i బార్ ప్లస్ y బై r j బార్ ప్లస్ z బై r ఇంటూ k బార్. సో అన్నిట్లో r కామన్గా ఉంది కాబట్టి సో బయట తీసేయండి. n ఇంటూ r పవర్ n మైనస్ 1 ఈజ్ డివైడెడ్ బై r xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. ఓకేనా అండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ rని పైకి పంపిస్తే ఏమవుతుందండి, r పవర్ n మైనస్ 2 అవుతుంది, x ఇంటూ i బార్ ప్లస్ y ఇంటూ j బార్ ప్లస్ z ఇంటూ k బార్. ఓకేనండి. సో ఇప్పుడు దీని నుంచి n ఇంటూ r పవర్ n మైనస్ 2. సో ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అండి, ఇదిగోండి r రాయొచ్చు కదండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ r పవర్ n మైనస్ 2 ఇంటూ r. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, n ఇంటూ r పవర్ n మైనస్ 1 అవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీనికి డివ్ అప్లై చేస్తున్నాను. డివ్ ఇంటూ గ్రేడ్ ఆఫ్ r పవర్ n. సో డివ్ ఇంటూ గ్రేడ్ ఆఫ్ r పవర్ n అంటే ఏంటండి, డెల్ గ్రేడ్ r పవర్ n. సో డెల్ అంటే ఎంతండి, డో బై డో ఎక్స్ ఆఫ్ i బార్ ప్లస్, సో చూడండి స్టూడెంట్స్, డెల్ అంటే ఎంతండి, డో బై డో ఎక్స్ ఆఫ్ i బార్. సో నెక్స్ట్ డో బై డో y ఆఫ్ j బార్, డో బై డో z ఆఫ్ k బార్. సో గ్రేడ్ r పవర్ n అంటే ఇది కదా అండి మొత్తం. సో మామూలుగా ఇక్కడ గ్రేడ్ r పవర్ n అని రాసుకోండి. నెక్స్ట్ పేజీలో మనము క్లియర్గా మొత్తం రాద్దాం. ఓకే. సో చూడండి ఇక్కడ మొత్తం రాసేసాను. సో ఇప్పుడు ఏం చేస్తామండి, i బార్ కోఎఫిషియంట్ ఇంటూ i బార్ కోఎఫిషియంట్, j బార్ కోఎఫిషియంట్ ఇంటూ j బార్ కోఎఫిషియంట్, k బార్ కోఎఫిషియంట్ ఇంటూ k బార్ కోఎఫిషియంట్. ఇక్కడ మనకి i బార్ j బార్ k బార్ ఇంకా రావండి.
సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఇటు సైడ్ ఏముందండి n ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఎంత అండి n ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2 ఇంటూ వై ఈజ్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ n ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2 ఇంటూ జెడ్. ఓకేనా అండి. సో అన్నిట్లో n కామన్గా ఉంది కాబట్టి కామన్గా బయట రాసేసేయండి. ఇక్కడ చూడండి ఆర్ ఉంది ఎక్స్ ఉంది. సో యూవీ ఫార్ములా అప్లై అవుతుందండి. సో ఇలా మీరు లాంగ్ అవుతుంది అనుకుంటే సో ఏం చేస్తారంటే సమ్మేషన్ పెట్టేసుకోండి. ఓకేనా, సమ్మేషన్ పెట్టేసుకొని ఒక్కదానికి ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ వాటిలో ఎక్స్ ప్లేస్లో వై జెడ్ అట్లా రాసుకోవచ్చు. ఓకేనా అండి. సో యూవీ ఫార్ములా అప్లై చేస్తే ఫస్ట్ యూ అలాగే ఉంటుంది. సో వీకి అప్లై చేస్తాం. సో 1 ఈజ్ ప్లస్ నెక్స్ట్ దీనికి అప్లై చేస్తున్నాను. సో n-2 ఇంటూ ఆర్ పవర్ n-3 ఓకేనా ఈజ్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకేనా అండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఇంటూ ఆర్ పవర్ n-2 ఈజ్ ప్లస్ ఏమవుతుందండి n-2 ఆర్ పవర్ n-3 డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఏంటండి ఎక్స్ బై ఆర్ అనే కదా ఇంటూ ఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఇంటూ ఆర్ పవర్ n-2 ప్లస్ ఏమవుతుందండి n-2 ఇంటూ ఈ ఆర్ పైకి వస్తే ఆర్ పవర్ n-4 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఓకే క్లియర్. సో ఇప్పుడు అయిపోయింది కదండి. సో దీన్ని సమ్మేషన్ తీసేసి పూర్తిగా రాస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది n కనుక కామన్ తీస్తే ఆర్ పవర్ n-2 ప్లస్ n-2 ఆర్ పవర్ n-4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుందండి ఇక్కడ వై స్క్వేర్ వస్తుంది అంతే. సో ఆర్ పవర్ n-2 ప్లస్ n-2 ఇంటూ ఆర్ పవర్ n-4 వై స్క్వేర్ ఈజ్ ప్లస్ మళ్ళీ ఆర్ పవర్ n-2 ప్లస్ n-2 ఇంటూ ఆర్ పవర్ n-4 ఇంటూ జెడ్ స్క్వేర్. ఓకే క్లియర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఆర్ పవర్ n-2 ఎన్ని ఉన్నాయండి 1 2 3. సో 3 ఇంటూ ఆర్ పవర్ n-2 ఈజ్ ప్లస్ మిగతా టైమ్స్లో చూడండి n-2 ఇంటూ ఆర్ పవర్ n-4 అనేది కామన్గా ఉంది. n-2 ఇంటూ ఆర్ పవర్ n-4 అనేది కామన్గా ఉంది. కామన్ తీస్తే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 3 ఆర్ పవర్ n-2 ఈజ్ ప్లస్ n-2 ఇంటూ ఆర్ పవర్ n-4 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చండి ఆర్ స్క్వేర్. అంటే ఫస్ట్లో అనుకున్నాం కదండి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని. చూడండి ఇక్కడ ఇదిగోండి ఈక్వేషన్ 1లో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనుకున్నాం కదండి. సో అది రాసానండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 3 ఇంటూ ఆర్ పవర్ n-2 ఈజ్ ప్లస్ n-2 ఇంటూ ఆర్ పవర్ n-2. సో ఆర్ పవర్ n-2 అనేది కామన్గా ఉంది. సో ఆర్ పవర్ n-2 కామన్ తీస్తే ఏమవుతుందండి 3 ప్లస్ n-2. సో ఇప్పుడు ఏమవుతుందండి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ n-2. చూడండి ఇదే కదా మనల్ని అడిగింది. సో డివ్ అంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని స్టార్ట్ చేస్తే ఏమొచ్చిందండి రైట్ హ్యాండ్ సైడ్. సో దేర్ ఫోర్ ఇచ్చింది ఏంటండి డివ్ ఆఫ్ గ్రేడ్ ఆర్ పవర్ n ఈక్వల్ టు ఎంత వచ్చిందండి ఆన్సర్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఆర్ పవర్ n-2. ఓకేనండి క్లియర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.